హలో హాయ్ ఎవ్రీవన్, ఎట్లున్నారు అందరు మంచిగురా? సో ఈరోజు మనం ఇంట్లో పకోడీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. కొంచెం శనగపిండి తీసుకోవాలి 2 కప్పులు, ఒక 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక శనగపిండిలో ఇంత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కొంచెం కారం, మనం స్పైసీగా తింటామా నార్మల్ తింటామా చూసుకొని ఇంత కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దాని 2 కొంచెం మిక్సీ వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన ఇష్టం. సాల్ట్ కొంచెం వేసుకొని మిక్స్ కొంచెం కలుపుకోవాలి. చేతితో కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలను వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు కలిపిన తర్వాత కొన్ని వాటర్ తీసుకొని వాటర్ పోసుకొని మంచిగా గట్టిగా కలిపేసినామంటే ఎక్కువ ఇట్లా వాటర్ కాకుండా నార్మల్గా మనం చపాతీలా కలిపే పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. సో మంచిగా కలిపేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు అన్నీ మంచిగా పట్టేటట్టు. సో మంచిగా కలుపుకున్నాక దాన్ని తీసి పక్కకి పెట్టుకుంటే సరిపోతుంది. సో పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. పక్కకు పెట్టేసి ఒక ప్యాన్ తీసుకొని మంట ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకొని దానికి ఫ్రైకి ఎంత ఆయిల్ పడుతుందో దాన్ని చూసుకొని ఆయిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఒక నిమిషం 2 నిమిషాలలో అది వేడైపోతుంది నూనె. సో వేడైనాక కొంచెం చిన్నగా మనం అలా కింద ఏమంటారు ఆయిల్ వేడైందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పిండి మంచిగా కొంచెం మళ్ళీ ఇంకోసారి కలుపుకొని కొంచెం ఆయిల్ వేసేస్తే అయిపోయాయి. సో అట్లా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే ఆటోమేటిక్గా పకోడీ రెడీ అయిపోతుంది. అంత ప్రొఫెషనల్గా కాకపోయినా కానీ మన ఇంట్లో మనం చేసుకొని తినేటట్టు అయితే మంచిగా అవుతుంది. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో మీ ఇంట్లో గిట్ట ఒకసారి ట్రై చేయండి. మ్యాక్సిమం ఇది చేయడానికి ఎంత లేదన్నా ఒక 15 నిమిషాలలో అయిపోతుంది. సో సింపుల్. ఇది వర్షం పడ్డప్పుడు కానీ ఎప్పుడన్నా సాయంత్రం టైంలో చేసుకోవాలనుకుంటే సింపుల్గా చేసుకోవచ్చు. సో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీరు ఎట్లా చేస్తారో. సో మా ఇంట్లో అయితే మంచిగానే అయింది, చేసినాము, తిన్నాము. సో మీరు గిట్ట ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ టైం పట్టదు, చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇక తినేస్తాము, మీరు గిటం చేసుకొని తినండి. ఓకేనా? లాస్ట్ ఫైనల్గా ఒక్కసారి చూపిస్తాం మొత్తం వేసిన తర్వాత ఎట్లుందనేది ఒకసారి చూడండి. ఫైనల్ లుక్ ఇదన్నమాట, ఇట్లా అయింది. సో టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. థ్యాంక్ యూ.